నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. బెంగళూరు విజయవాడ ఎకానమిక్ కారిడార్ లో 4 గిన్నిస్ రికార్డులు సాధించడంపై అభినందనలు తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు. వేగంగా అత్యంత పొడవైన బీటూమిన్తో కూడిన 6 లైన్ల జాతీయ రహదారిని వేగంగా నిర్మించి గిన్నిస్ రికార్డును సాధించారని ప్రశంస. పోలవరం నల్లమల్ల సాగర్ లింక్ ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరాలను సుప్రీంకోర్టు డిస్పోజ్ చేయడంపై మంత్రి నిమ్మల రామానాయుడు స్పందన. వృధాగా సముద్రంలో కలుస్తున్న 3000 టీఎంసీల నీటిలో 200 టీఎంసీలు మాత్రమే వాడుకుంటామని స్పష్టంగా చెబుతున్నామని వ్యాఖ్య. ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఎటువంటి నష్టం లేదని ముందు నుండే మేం చెబుతూనే ఉన్నామని స్పష్టీకరణ. జాతీయ రహదారుల సమగ్ర ఆర్థిక వృద్ధికి జీవనాడులని బెంగళూరు, కడప, విజయవాడ ఆర్థిక కారిడార్ పనుల్లో 4 గిన్నిస్ రికార్డులు నమోదు కావడం రాష్ట్రానికి, దేశానికి గర్వకారణమని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా వెల్లడి. రికార్డుల సాధనలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపిన వైనం. బెంగళూరు విజయవాడ ఎకానమిక్ కారిడార్ లో 4 గిన్నిస్ రికార్డులు సాధించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు తెలిపారు. వేగంగా అత్యంత పొడవైన బీటూమిన్తో కూడిన 6 లైన్ల జాతీయ రహదారిని వేగంగా నిర్మించి గిన్నిస్ రికార్డును సాధించారని ప్రశంసించారు. సత్యసాయి జిల్లాలో బెంగళూరు, కడప, విజయవాడ ఎకానమిక్ కారిడార్ నిర్మాణ పనుల్లో భారత్ మరోసారి ప్రపంచ స్థాయిలో తన సామర్థ్యాన్ని చాటింది. జాతీయ రహదారుల అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన ఈ పనుల్లో 4 గిన్నిస్ వరల్డ్ రికార్డులు నమోదయ్యాయి. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్ గా పాల్గొని అందరినీ అభినందించారు. జీఎస్డీపీ సమీక్ష సమావేశం నుంచి సీఎం, మంత్రులు, కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లంతా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ బెంగళూరు, విజయవాడ ఎకానమిక్ కారిడార్ లో 4 గిన్నిస్ రికార్డులు సాధించడంపై అందరినీ అభినందించారు. అలాగే మంత్రులు, కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లందరితో కలిసి ఈ ఉమ్మడి విజయంలో వర్చువల్ గా పాల్గొంటున్నామన్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పనిచేసే వేగం, సామర్థ్యం దేశంలో అందరికీ పరిచయమయ్యే అని చెప్పుకొచ్చారు. రాజ్ పన్ ఇన్ఫ్రాకాన్ సంస్థను కూడా ప్రత్యేకంగా అభినందించారు. పోలవరం నల్లమల్ల సాగర్ లీక్ ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరాలను సుప్రీంకోర్టు డిస్పోజ్ చేయడంపై మంత్రి నిమ్మల రామానాయుడు స్పందించారు. వృధాగా సముద్రంలో కలుస్తున్న 3000 టీఎంసీల నీటిలో 200 టీఎంసీలు మాత్రమే వాడుకుంటామని స్పష్టంగా చెబుతామన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఎటువంటి నష్టం లేదని ముందు నుండి మేం చెబుతూనే ఉన్నామన్నారు. తెలుగు రాష్ట్రాలు సోదర భావంతో కలిసి అభివృద్ధి చెందాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారన్నారు. గత 50 ఏళ్లలో గోదావరి వరద నీరు 153,000 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలిసిందని, ఈ సంవత్సరం కూడా 4,600 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలోకి పోయిందన్నారు. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి మేము ముందు నుండి కూడా చెప్తూ ఉన్నాం. ఏదైతే ప్రతి సంవత్సరం కూడా గోదావరి వరద జలాలు వృధాగా 3,000 టీఎంసీల నీరు సముద్రంలో కలిసిపోతూ ఉందో, ఆ నీటిలోనే వరద కాలం 100 రోజుల్లో రోజుకి 2 టీఎంసీలు చెప్పున ఓన్లీ 200 టీఎంసీలు మాత్రమే మేము ఉపయోగించుకుంటాం. ఇంకా 2,800 టీఎంసీలు సముద్రంలో ఉప్పు నీటిలో కలిసిపోతుందని మొదటి నుంచి మేము చెప్తూ ఉన్నాం. గత 50 సంవత్సరాల గోదావరి వరద నీరుని చూస్తే రికార్డులు చెప్తూ ఉన్నాయి. 153,000 టీఎంసీల నీరు వృధాగా సముద్రం ఉప్పు నీటిలో కలిసిపోయినటువంటి పరిస్థితి. అంతెందుకు, ఈ సంవత్సరం చూసినా కూడా మరి 4,600 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలిసిపోయేటువంటి పరిస్థితి. అటువంటి వృధాగా సముద్రంలో కలిసిపోతున్నటువంటి నీటి నుండే ఈ పోలవరం నల్లమల సాగర ప్రాజెక్టుకి మేము రూపకల్పన చేస్తాం. మేము కూడా అడుగుతూ ఉన్నాం. ఆ రోజు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకి, అంటే గోదావరికి ఎగువన కాళేశ్వరం ప్రాజెక్టుకి రాష్ట్ర విభజన తర్వాత ఏ రకంగా అనుమతులు ఇచ్చారో అదే రకంగా పోలవరం నల్లమల సాగర్కి అనుమతులు ఇమ్మని కోరుతూ ఉన్నాం. ఎందుకంటే ఎగువ రాష్ట్రం నిర్మాణం చేస్తే ఎంతో కొంత కింద రాష్ట్రానికి నష్టం ఉండవచ్చు తప్ప, కింద రాష్ట్రం దిగువ రాష్ట్రం ప్రాజెక్టు నిర్మాణం చేసుకుంటే నష్టం అంటే ఏదైనా జరిగితే బంగాళాఖాతానికి జరుగుతుంది తప్ప ఇంక ఏ రాష్ట్రానికి నష్టం జరగదనే విషయం స్పష్టంగా ఎవరిని అడిగినా కూడా చెప్పేటువంటి పరిస్థితి. ఈ రకంగా అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ తెలుగు జాతి బాగుండాలి, తెలుగు జాతి ప్రజలందరూ కూడా బాగుండాలి అనే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేస్తూ ఉన్న గోదావరిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి కాబట్టి మేము ఎటువంటి అడ్డంకులు సృష్టించాల. అందుకనే ఈరోజు కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు, ఈరోజు పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు పూర్తయి అటు రాయలసీమ ఆంధ్ర ప్రయోజనాలు తీరితే
నీళ్లు మిగిలితే తెలంగాణ కూడా ఉపయోగించుకునేటువంటి సౌకర్యం ఉంటుందని, అంటే ఈ రకంగా రెండు రాష్ట్రాలు బాగుండాలి, తెలుగు జాతి బాగుండాలి అనేటువంటి ఆలోచనతోటే ఈరోజు ఇక్కడ ప్రభుత్వం పనిచేస్తున్న విషయాన్ని మీ ద్వారా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జాతీయ రహదారుల సమగ్ర ఆర్థిక వృద్ధికి జీవనాడులని బెంగళూరు, కడప, విజయవాడ ఆర్థిక కారిడార్ పనుల్లో 4 గిన్నిస్ రికార్డులు నమోదు కావడం రాష్ట్రానికి, దేశానికి గర్వకారణమని, రికార్డుల సాధనలో భాగస్వామ్యులైన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. ముఖ్యమంత్రి స్పీడ్ ఆఫ్ డూయింగ్ విధానాన్ని స్ఫూర్తిగా తీసుకుని వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల్లో సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీషా పేర్కొన్నారు. సతీసాయి జిల్లాలో సోమవారం జరిగిన బెంగళూరు, కడప, విజయవాడ ఆర్థిక కారిడార్ కు సంబంధించి జాతీయ రహదారి పనుల్లో 4 గిన్నిస్ రికార్డుల నమోదు కార్యక్రమానికి కేంద్ర రహదారుల రవాణా మంత్రిత్వ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్ గా హాజరు కాగా ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టరేట్ ఏవిఎస్ రెడ్డి హాల్ నుంచి కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు కూడా వర్చువల్ గా హాజరయ్యారు. కార్యక్రమం అనంతరం కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ ఆర్థిక కారిడార్ పరిధిలో జాతీయ రహదారుల అభివృద్ధి వల్ల ఆయా ప్రాంతాల్లో ఆర్థిక రంగం బలోపేతమవుతుందని, సత్వర రవాణా సేవలు ఆర్థిక కార్యకలాపాలను వేగవంతం చేస్తాయన్నారు. జాతీయ రహదారుల అభివృద్ధితో పరిశ్రమలకు ముడిసరుకు సరఫరా సులభాంతరం అవుతుందని, ఉత్పత్తులను మార్కెట్లకు వేగంగా తరలించేందుకు వీలవుతుందన్నారు. అమరావతి రాజధాని ప్రాంతాన్ని ఫ్రీ జోన్ గా ప్రకటించారని సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ మేరకు రామకృష్ణ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. అమరావతి రాజధాని ప్రాంతాన్ని ఫ్రీ జోన్ గా ప్రకటించడం ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలిగేలా చూడాల్సిన అవసరం ఉంది. అమరావతి అంశాన్ని అటు అధికార పార్టీ, ఇటు ప్రతిపక్ష పార్టీలు రెండు కూడా వివాదాస్పదం చేయడం దురదృష్టకరమన్నారు. గతంలో 5 ఏళ్ల పాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల పేరుతో అమరావతి రాజధాని నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేశారన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పటికీ మళ్లీ అమరావతిపై వివాదాస్పదంగా వ్యవహరిస్తున్నారని, ఇది సరికాదని రాష్ట్ర ప్రజలు, రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు అమరావతిని రాజధానిగా ఆమోదించిన తరువాత కూడా మళ్లీ జగన్మోహన్ రెడ్డి వివాదాస్పద రీతిలో వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. అమరావతి రాజధాని ప్రాంతాన్ని ఫ్రీ జోన్ గా ప్రకటించడం ద్వారా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల వారికి కూడా అందులో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉండేటట్లు చూడాలని సిపిఐ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. దురదృష్టవశాత్తు ఇటీవల కాలంలో మరోమారు అటు అధికార పార్టీ, ఇటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ రెండు కూడా అమరావతి అంశాన్ని వివాదాస్పదం చేస్తూ ఉన్నాయి. ముఖ్యమంత్రిగా పనిచేసిన 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఈ అమరావతి రాజధాని విషయంలో ఆయన వివాదాస్పదం చేశారు. తర్వాత ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా మళ్ళీ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సరైంది కాదు. ఎందుకంటే రాష్ట్ర ప్రజలు, రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు అమరావతిని రాజధానిగా ఆమోదించిన తరువాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకంగా మాట్లాడడం మాత్రం సరైంది కాదు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వము ఇవాళ అమరావతికి రైతులు ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళకి మీరు ఇప్పటివరకు ప్లాట్ సరిగా ఇవ్వాలి. పైగా మళ్ళీ మరోమారు మీరు భూసేకరణ చేపడతామని చెప్తా ఉన్నారు. మీరు ఒకవేళ చేసేది ఏదైనా ఉంటే దాన్ని ట్రాన్స్పరెంట్గా అన్ని విషయాలు వివరించి చేయాలి తప్ప మీరు ఆ పని చేయడంలే. ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు మరికొంతమంది అక్కడే స్థలాలు తీసుకొని వాళ్ళ ఇల్లు నిర్మాణం చేసుకుంటా ఉంటే ఎవరైతే భూములు ఇచ్చారో భూములు ఇచ్చిన రైతులు మాత్రం వాళ్ళ స్థలాల్లో వాళ్ళు కట్టుకోవడానికి మీరు అనుమతించడంలే. వాళ్ళకి అసలు ప్లాట్లే సరిగా ఇవ్వలేకపోతా ఉన్నారు. దాదాపు 11 సంవత్సరాల తర్వాత, పోనీ రాజధాని ప్రారంభమైన 10 ఏళ్ల తర్వాత కూడా మీరు ఈ పని చేయలేకపోతా ఉన్నారంటే ఇది క్షంతవ్యం కాదు. ఖచ్చితంగా అటువంటి వివాదాలకంతా కూడా ఫుల్ స్టాప్ పెట్టాలి. అమరావతి రాజధానిగా కొనసాగించాలి. అన్ని ప్రాంతాల వారు కూడా అమరావతి రాజధానిగా కోరుకుంటున్న నేపథ్యంలో అమరావతిని ఫ్రీ జోన్గా ప్రకటించడం ద్వారా, ఎందుకంటే ఈరోజు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులన్నీ అక్కడే పెడుతున్నారు కాబట్టి మా అప్పులు తెచ్చి మా నెత్తి మీద పెడుతున్నారని చెప్పి కొంతమంది అపార్థాలకు గురయ్యే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఫ్రీ జోన్ ప్రకటించాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ గత 100 సంవత్సరాలుగా ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తుందని సిపి జిల్లా కార్యదర్శి దోనిపూడి శంకర్, నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు వెల్లడించారు. నేడు మతోన్మాదుల పాలనలో వ్యవస్థలపై మతం పేరుతో పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఖమ్మంలో ఈ నెల 18న జరిగే సిపిఐ మహాసభకు పెద్ద ఎత్తున కార్యకర్తలు, ప్రజలు తరలి రావాలని పిలుపునిచ్చారు. సిపిఐ శత వసంతాల ఉత్సవాల ముగింపు సందర్భంగా విజయవాడ నగర సమితి
ఆధ్వర్యంలో సోమవారం భవానీపురం నుండి ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్య మండలి ప్రచార జాథా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనెపూడి శంకర్, నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు, ప్రజా సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 100 సంవత్సరాలుగా సిపిఐ ప్రజా పోరాటాలు చేసిందన్నారు. నేడు దేశంలో మతోన్మాదులు పాలన చేస్తున్నారు. ప్రజా రాజత ద్వారా ప్రజలను మేలుకొల్పే విధంగా కార్యక్రమాన్ని రూపొందించామన్నారు. వార్షికోత్సవాల ముగింపు సభ ఈ నెల 18వ తారీఖున ఖమ్మంలో ప్రదర్శన బహిరంగ సభ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా స్వేచ్ఛ స్వాతంత్రాలని సాధించేటటువంటి దానికోసం సాగించినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమం స్వాతంత్ర అనంతరం కూడా అనేక ప్రాంతాల విముక్తి కోసం ఉద్యమాలు చేసి వేలాది మంది కార్యకర్తలను కోల్పోయినటువంటి పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. ఇది ఒకనాడు ఆంధ్రదేశంలో మరి భారతదేశంలో ఉన్నటువంటి బ్యాంకులన్నిటిని కూడా జాతీకరణ చేసేటటువంటి దానికోసం సాగించినటువంటి జాతీకరణ ఉద్యమం కానించి అనేక కార్మికుల హక్కులు సాధించేటటువంటి దిశగా 100 సంవత్సరాల కాలంలో ఎంతో మందికి విముక్తికి ఉద్యమాలను సాగించినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ 101వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో కమ్యూనిస్టు శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు అందరూ కూడా 18వ తేదీ జరిగేటటువంటి ఖమ్మంలో జరిగేటటువంటి ప్రదర్శనలో అందరూ కూడా భాగస్వాములు కావాల్సిందిగా సిపిఐ విజయవాడ నగర సమితి తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అందులో భాగంగానే ఈ రోజున మా ప్రజానాట్య మండలి కళాకారులు విజయవాడ నగరంలో అన్ని ప్రాంతాల్లో కూడా ప్రచార జాథా ద్వారా ప్రజల్ని మేల్కొల్పేటటువంటి దానికోసం ఉత్సవాల్ని జయప్రదం చేసేటటువంటి దానికోసం ప్రచార జాథా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ రోజున కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు, యువజన సమైక్య కార్యకర్తలు అందరూ కూడా రేపు 18వ తారీఖు జరిగేటటువంటి ఎన్టీఆర్ జిల్లా ప్రజానాట్య మండలి శాఖ 2 రోజుల పాటు చేపట్టిన ప్రచార జాథా ఈ రోజున విజయవాడకు చేరుకున్న సందర్భంగా ఈ జాథా యొక్క ప్రధాన లక్ష్యం భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాలుగా ప్రజా సమస్యల పైన కళ కోసం కాదు ప్రజల కోసం అనేటువంటి నానుడిగా అంతఃపురాలకే పరిమితమైనటువంటి కళల్ని ప్రజల వద్దకు తీసుకొచ్చేటువంటి దానిలో భాగంగా ఎంతో మంది అమర కళాకారులు ప్రజా ఉద్యమాలలో, చల్లపల్లి జమీందారు వ్యతిరేక ఉద్యమాలలో, లేదా అనేక మంది తెలంగాణ సాయుధ పోరాటానికి వెన్నుదనుగా నాసర్ లాంటి కళాకారులు, కొడాలి ఆదిశేషయ్య లాంటి కళాకారులు విజయవాడ నగరంలో, దేవని సింహాచలం, మూలి పురుషోత్తమ పాత్రుడు, అనేక మంది ప్రజా కళాకారులకు పుట్టినిల్లైనటువంటి విజయవాడ నగరంలో ఈ రోజున ప్రజానాట్య మండలి 2వ రోజులో భాగంగా నిన్న రూరల్ పార్ట్ అంతా కూడా చాలా అత్యంత ఉత్సాహపూరితంగా కళారూపాలు ప్రదర్శించి గేయాలతోటి వృద్ధులగిసేటువంటి జాథా ఈ రోజున విజయవాడ నగరానికి చేరుకున్న సందర్భంగా శతాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా ఇవాళ సఫద్ హష్మీది హత్య చేసినటువంటి గూండాలు ఈ రోజున దేశాన్ని పరిపాలిస్తున్నారు. కళల మీద, కవుల మీద, కళాకారుల మీద దాడులు చేసి భారత గడ్డపై ఎర్రజెండా ఆవిర్భవించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఎంతో మంది త్యాగాలు, ఎన్నో పోరాటాలు, ఎంతో మంది బలిదానాల ఫలితంగా ఈ దేశంలో ప్రజలకి ఎర్రజెండా అనేక రకాల హక్కుల్ని, అనేక రకాల సంక్షేమ కార్యక్రమాల్ని మరి దేశ ప్రజలకు అందించడం జరిగింది. అందులో భాగంగా 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నట్టు ఎర్రజెండా మరి 100 సంవత్సరాల వేడుక ఖమ్మంలో, మనకు సమీపంలో ఉన్నటువంటి ఖమ్మంలో జరగబోతుంది. అందులో భాగంగా ఇవాళ, నిన్న, ఈరోజు మన విజయవాడ నగరంలో ప్రచార జీపు జాథా నిర్వహించడం జరుగుతుంది. విజయవాడ నగరంలో కూడా ఈ విజయవాడ ప్రజలకు మరి ఎర్రజెండా చేసినటువంటి సేవలు అంతా ఇంత కాదు. ఈ క్రమంలో అనేక మంది ప్రాణాలు సైతం విజయవాడ నగరంలో మరి ఎర్రజెండా బిడ్డలు ఒరిగినటువంటి నేపథ్యం. ఆ నేపథ్యాన్ని వివరిస్తూ విజయవాడ నగరంలో అనేక డివిజన్లలో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మా ప్రజానాట్య మండలి పక్షాన ఎర్రజెండా సిపిఐ వార్షికోత్సవాల సందర్భంగా ప్రచార రాష్ట్రంలో అభివృద్ధిలో ఎన్జీజీఓఎస్ ఏపీజేఏసీ కీలక భాగస్వామ్యం అవుతుందని, ముఖ్యమంత్రి సారథ్యంలో రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నామని, ఉద్యోగుల సమస్యలు, ఆకాంక్షలు కూడా నూతన సంవత్సరంలో నెరవేరుతాయని ఆశిస్తున్నట్లు ఏపీ ఎన్జీజీఓఎస్ అధ్యక్షులు ఏ విద్యాసాగర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా జోగులకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలను ముఖ్యమంత్రి దగ్గర ఏపీజేఏసీ చైర్మన్ విద్యాసాగర్ ప్రస్తావించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి విద్యాసాగర్ ఆధ్వర్యంలో కలిసిన రాష్ట్రంలోని ప్రముఖ ఉపాధ్యాయ సంఘాలు, ఏపీఎస్ ఆర్టీసీ, ఎన్ఎంయు సంఘం, పెన్షనర్ సంఘం డైరీలోను క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఎన్నికలు
వీటన్నిటిని ముందుకు తీసుకెళ్తాం. అలాగే 75 సంవత్సరాల సెలబ్రేషన్స్ సందర్భంగా 75 సంవత్సరాల ఏపీ ఎన్జిఓస్ చరిత్ర. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఏపీ ఎన్జిఓస్ కన్నా ముందు పుట్టిన ఇది కానీ ఈవెన్ భారతదేశంలో ఏ పొలిటికల్ పార్టీతోనో ఎఫిలియేషన్ లేకుండా, ఏ పొలిటికల్ పార్టీ జెండా నీడలో లేకుండా మరి ఇండిపెండెంట్ గా ఒక సంస్థ ఈ రాష్ట్రంలోని 10 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్స్ అందరినీ లీడ్ చేస్తూ ఒక సంస్థ 75 సంవత్సరాల మనుగడ సాగించి అప్రతిహతంగా 100వ సంవత్సరంలోకి వెళ్ళే పరిస్థితిలో ఉన్న సంస్థ ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్. మరి దానికి ఇన్ని సంవత్సరాలుగా ఆదరించినట్లుగానే ఇవాళ ఆదరిస్తున్నారు, చాలా పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఉద్యోగులందరికీ ఈ 75 సంవత్సరాల వేడుకలను జయప్రదం చేయాలని, అలాగే రాష్ట్ర కమిటీ ఎన్నికలను కూడా ప్రజాస్వామ్యయుతంగా చేస్తున్నాం. ఎన్నికల షెడ్యూల్ను కూడా ఇస్తాం. ఎన్నికల షెడ్యూల్ను కూడా ప్రజాస్వామ్య రీతిలో రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులందరూ దానిని పాటించి కొత్త రాష్ట్ర కమిటీని ఎన్నుకొని కొత్త రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా జరగాలని ఎన్జిఓస్ చరిత్ర పుస్తకాన్ని ఆ సెలబ్రేషన్స్ లో ఆవిష్కరించాలని. ఉద్యోగ సంఘాల్లో కూడా 1,00,000 దాటి ఉన్నటువంటి మెంబర్షిప్ ఉన్నటువంటి ఏకైక సంఘంగా ఇవాళ ఏపీ ఎన్జిఓ సంఘం అవతరించింది. అదే సందర్భంలో ఉద్యోగుల్ని ఆ స్థాయిలో చైతన్యపరచడం, ఉద్యోగ వ్యవస్థను కూడా అదే స్థాయిలో ఉద్యోగ వ్యవస్థలో ఇవాళ ఉన్నటువంటి ఉద్యోగులందరినీ కూడా ఒక తాటి మీద తీసుకురావడం, ఐక్య ఉద్యమాలకి సిద్ధం చేయడానికి కూడా ఇవాళ ఏపీ ఎన్జిఓ సంఘం సమాయత్తమైంది. ఇందాక అధ్యక్షుల వారు చెప్పినట్టు వచ్చే 2-3 నెలల్లో ఏదైతే కౌన్సిల్ సమావేశాలైనా, లేదు అంటే గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్ జరపడానికైనా సరే ఉద్యోగ వ్యవస్థని, అలాగే నాయకత్వాన్ని అంతటి కూడా జిల్లాలో ఉన్నటువంటి జిల్లా నాయకత్వాన్ని కూడా సమాయత్తం పరచాలని ఉద్దేశంతో ఇవాళ స్టేట్ ఎగ్జిక్యూటివ్ సమావేశం జరపడం. ఆ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సమావేశంలో జిల్లాల నుంచి వచ్చినటువంటి అభిప్రాయాలన్నింటినీ కూడా క్రోడీకరించుకుంటూ ముందుకు సాగే విధంగా రాష్ట్ర కార్యవర్గం ముందుంటుందని చెప్పి తెలియజేస్తూ, ఏదైతే రాబోయే రోజుల్లో జరగబోయేటువంటి వినూత్న పద్ధతిలో జరగబోయే వేడుకలైనా, లేదు కౌన్సిల్ సమావేశాలైనా, లేదు రేపు వచ్చిన నెలలో జరగబోయే నూతన కార్యవర్గ ఎంపిక విధానాల్లో కూడా ఏదో తనదైన శైలిలో ఏపీ ఎన్జిఓ సంఘం 115 ఏళ్ల చరిత్ర కలిగిన ఫ్రీ మెసన్స్ లార్జ్ భరోసా స్టేజ్ క్లబ్ లో ఇంతవరకు ఏ వర్షిప్ బ్రదర్ కి దక్కని అపూర్వ అవకాశం వర్చువల్ బ్రదర్ గుడివాడ హరి శివకుమార్ దక్కిందని పలువురు లార్జీ భరోసా స్టేజ్ క్లబ్ మాస్టర్స్ తెలిపారు. గుడివాడ హరి శివకుమార్ రాబోయే రోజుల్లో క్లబ్ అభ్యున్నతి కోసం తన వంతు సహాయ సహకారాలు అందించారన్నారు. అమ్మవారి ఆశీస్సులతో గుడివాడ హరి శివకుమార్ సుఖ సంతోషాలతో ఉండాలని వారు ఆకాంక్షించారు. పూర్ణానందం పేటలోని విజయవాడ లార్జ్ భరోస్ స్టేజ్ క్లబ్ లో వర్చువల్ బ్రదర్ గుడివాడ హరిశివకుమార్ కు క్లబ్ సభ్యులు సన్మాన కార్యక్రమంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ 115 ఏళ్ల ఘనమైన చరిత్ర గల ఫ్రీ మెషన్స్ హాల్ లార్జ్ భరోసా స్టేజ్ క్లబ్ ఈ రోజు మరో అపూర్వ ఘట్టానికి సాక్షిగా నిలిచిందన్నారు. సేవ, సోదర భావం, మానవతా విలువలే మార్గదర్శకంగా నిరంతరం ముందుకు సాగుతున్న ఈ ప్రతిష్టాత్మక క్లబ్ లో ఇంతవరకు ఏ ఒక్క వర్షిప్ బ్రదర్ కు దక్కని అత్యంత అరుదైన చారిత్రాత్మక అవకాశం ఈసారి వర్చువల్ బ్రదర్ గుడివాడ హరిశివకుమార్ కు దక్కిందని క్లబ్ మాస్టర్స్ తెలిపారు. లార్జ్ భరోస్ స్టేజ్ క్లబ్ స్థాపన నుండి నేటి వరకు ఎన్నో తరాలు, ఎన్నో నాయకులు, ఎన్నో సేవా కార్యక్రమాలకు వేదికగా నిలిచిన ఈ సంస్థలో ఈ అవకాశం ఒక మైలురాయిగా నిలవనుందని మాస్టర్స్ అభిప్రాయపడ్డారు. చరిత్ర కలిగినటువంటి మా ఫ్రీమేసన్ లాడ్జెస్ కి ఇంతవరకు ఉన్న ఏ వర్షిఫుల్ బ్రదర్కి రాని ఒక యూనిక్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఆ అవకాశం వర్షిఫుల్ బ్రదర్ హరిశివకుమార్ గారికి ఈరోజు కలిగింది. అదేంటంటే 25 సార్లు మేము ఒక వర్షిఫుల్ మాస్టర్ రిటైర్ అయ్యి తన వారసుడికి తన చైర్ ఇచ్చి వెళ్లే ముందు చేసే కార్యక్రమాన్ని ఇన్స్టాలింగ్ సెరమనీ అని అంటాం. ఆ ఇన్స్టాలింగ్ సెరమనీ 25 సార్లు ఆయన పెర్ఫామ్ చేశారు. ఇట్ ఈస్ డెఫినెట్లీ యూనిక్ రికార్డ్. సో ఆ సందర్భంగా ఆయన ద్వారా ఈస్టర్న్ చైర్లో కూర్చున్నటువంటి ఆ 25 మంది, అంతే కొంతమంది రిపీట్ అయి ఉంటారు అందులో, వాట్ ఎవర్ ఇట్ మే బి, వీళ్ళందరూ ఒక గురుభావంతో వీళ్ళు ఈరోజు ఆయనకి సన్మానం తలపెట్టారు. ఈ సన్మానానికి ఇతర పెద్దల్ని, అదర్ లాడ్జెస్ మాస్టర్లని, రూలింగ్ మాస్టర్ని, పాస్ మాస్టర్ని ఆహ్వానించడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్
ఈ రోజున నాతో అందరూ ఇన్స్టాల్ చేయబడినటువంటి మాస్టర్స్ అందరూ నాకు సన్మానం చేశారు. నేను ఇప్పటికి 25 ఇన్స్టాల్ చేశాను 20 మెంబర్స్ని. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. వీళ్ళందరూ కలిసి నాకు సన్మానం చేయడం నాకు కూడా ఒక అచీవ్మెంటే. ఇలా ఇంకా చేయాలని నేను కోరుకుంటున్నాను. ఫ్రీ మ్యాజన్స్ ఆధ్వర్యంలో పాస్ట్ మాస్టర్స్ అందరూ కలిసి మా వర్చువల్ బ్రదర్ గుడివాడ హరిశివ్ కుమార్ గారికి చిరు సత్కార కార్యక్రమం ఏర్పాటు చేసాం. ఎందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసాం? ఇక్కడ ఒక మాస్టర్గా ఇన్స్టాల్ అవ్వాలంటే ఒక పాస్ట్ మాస్టర్ ఇన్స్టాలింగ్ ఆఫీసర్గా ఉండి ఆ మాస్టర్ని ఇన్స్టాల్ చేయాలి. ఆ ఇన్స్టాల్ చేసే మా పాస్ట్ మాస్టర్ని ఇన్స్టాలింగ్ ఆఫీసర్ అంటాం. మరి ఒక్కసారే వస్తుంది ఏ మాస్టర్కైనా సరే తన సక్సెసర్ని ఇన్స్టాల్ చేసే అవకాశం. అటువంటిది మా గుడివాడ హరిశివ్ కుమార్ గారు మరి ఈ 8-9 సంవత్సరాల కాలంలో 25 మంది మాస్టర్స్ని ఇన్స్టాల్ చేసిన సందర్భంగా, ఇన్స్టాలేషన్ మీన్స్ వాళ్ళకి ఆ బాధ్యతలు అప్పచెప్పేటప్పుడు ఈ మ్యాజనరీలో ఒక రిచువల్స్ జరుగుతాయి. ఆ రిచువల్స్లో వారు పూర్తిగా ప్రిపేర్ అయ్యి పుస్తకం చూడకుండా, పుస్తకం చూసి చదవడం కూడా చాలా కష్టంగా ఉండేటువంటి రిచువల్స్ అవి. అటువంటివి వారు పుస్తకం చూడకుండా ఈ మెసానిక్ రిచువల్స్ని ఒక భగవద్గీతగా భావిస్తూ దాన్ని అంత పవిత్రంగా వారు ప్రిపేర్ అయ్యి 25 మంది మాస్టర్స్ని ఇన్స్టాల్ చేసినటువంటి ఘన చరిత్ర. పున్నమి ఘాట్లో ఏర్పాటు చేసిన అయోధ్య రామ మందిరం నమూనా ప్రదర్శనను రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ నుండి రాకేష్, బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ లాంఛనంగా ప్రారంభించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా నగర ప్రజల్లో భక్తి భావాన్ని పెంపొందించేందుకు అయోధ్య రామ మందిరం నమూనా ఏర్పాటు చేయడం అభినందనీయమని ఈ సందర్భంగా ఆయన నిర్వాహకులను అభినందించారు. ప్రతి ఒక్కరూ రామ మందిరాన్ని దర్శించి శ్రీరాముని దివ్య ఆశీస్సులు పొందాలని ఆయన కోరారు. నగరంలోని పున్నమి ఘాట్ వద్ద బబ్బూరి గ్రౌండ్స్ లో ఆదివారం నుంచి కేఎస్ ఫన్ ఫేర్ ఆధ్వర్యంలో అయోధ్య రామ మందిరం నమూనా ప్రదర్శన ప్రారంభమైంది. రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డుండి రాకేష్, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రదర్శనలను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం శ్రీరామచంద్రుని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలో అయోధ్య రామ మందిరంకు ఎంతో విశిష్టత ఉందని అన్నారు. దేశంలోనే అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు రామ మందిరాన్ని వీక్షించేందుకు తరలి వెళ్తున్నారని చెప్పారు. అయితే ఆ నమూనాను విజయవాడ నగర ప్రజల కోసం ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. మోడీ గారి నాయకత్వంలో నిర్మించి దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు ఆ యొక్క దేవాలయాన్ని సందర్శన చేస్తున్న నేపథ్యంలో అదే తరహాలోని దాన్ని తలపించేలా విజయవాడ మహానగరంలోని బబ్బూరి గ్రౌండ్స్ లో ఈ యొక్క అయోధ్య రామాలయ సెట్ని వేయడం చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. అంతేకాకుండా ఏదైతే టైటానిక్ షిప్ ఉందో, టైటానిక్ షిప్ని, లండన్ బ్రిడ్జ్ని తలపించేలాగా ఈ 3 రకాలుగా ప్రజలంతా కూడా వీక్షించేలాగా ఆహ్లాదకరమైన వాతావరణం కలిగేలాగా పండగలోని పిల్లలతోని పెద్దలంతా కూడా కలిసి ఈ యొక్క ఎగ్జిబిషన్ సందర్శించి ఆనందం వ్యక్తం చేసే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్న నిర్వాహకులకు కార్తీక్ గారికి, శ్రీనివాస్ గారికి అభినందనలు తెలియజేస్తూ, ఏదైతే బాలరాముడు అయోధ్యలో ఏ విధంగా ఉన్నారో ఆ మందిరం లోపల ఉన్నటువంటి భాగం అంతరాలయ భాగం కావచ్చు, అదేవిధంగా ధ్వజస్తంభంపై ఆ జెండా, కాషాయపు జెండా ఏ విధంగా ఎగురుతా ఉందో అదే తరహాలోని అయోధ్య దేవాలయాన్ని మరిపించేలాగా భక్తులందరికీ మళ్ళీ మళ్ళీ అయోధ్య వెళ్ళి చూడలేని భక్తులు కావచ్చు, లేకపోతే ఇప్పటి వరకు అయోధ్యని చూడలేని నాలాంటి భక్తులు కావచ్చు, ఇక్కడికి వచ్చి చూసే విధంగా మురిపించే విధంగా అక్కడ ఏ విధంగా బాలరాముడి యొక్క విగ్రహం ఉన్నదో అదే తరహా విజయవాడ మహానగరం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆధ్యాత్మిక శోభని సంతరించుకుందనడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. మీరు చూసినట్లయితే మనందరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వంలో ఏదైతే హిందువుల మనోభావాలకు తగ్గట్టుగా అన్ని పండుగలు, అన్ని కార్యక్రమాలు నిర్విఘ్నంగా బేషరత్తుగా జరుగుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. మరి మొన్న వినాయక చవితికి అతిపెద్ద వినాయకుడిని పెట్టడం కానీ, కనకదుర్గమ్మ వారి దసరా నవరాత్రులకి
ఇటుపక్క విజయవాడ ఉత్సవం చేయటం, అటుపక్క కనకదుర్గ అమ్మవారి నవరాత్రులు రెండు కూడా అంగరంగ వైభవంగా ఒక దేశం మొత్తం కూడా ఉపరాష్ట్రపతి లాంటి వ్యక్తి ఈ ప్రాంతానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం కానీ, దీపావళి రోజు ముఖ్యమంత్రి గారు కుటుంబ సమేతంగా ఇక్కడే దీపావళి వేడుకలు చేసుకోవటం కానీ, అదే విధంగా నిన్న మనం చూసినట్టయితే దసరా సంక్రాంతి ఉత్సవాలను ప్రారంభిస్తూ నిన్న ఆవకాయ ఉత్సవాలు 2 రోజులు జరగటం, మరి ఈ రోజు ఇక్కడ ఏదైతే పెద్ద రాముల వారు మనందరం కూడా జై శ్రీరామ్ అని తలవంది ఏ రోజు కూడా ఉండదు. అటువంటి అయోధ్య రాముల వారి రూపాన్ని మనందరికీ చూపించాలని ఇక్కడ కార్తీక శ్రీనివాస్ గారు ఇక్కడ ఒక పెద్ద సెట్ వేసి ఈ ఎగ్జిబిషన్ ని ప్రారంభించడం విజయవాడ నగర ప్రజల యొక్క అదృష్టం. రాబోయే రోజుల్లో మరింత ఆహ్లాదకరంగా, మరింత పర్యాటక అభివృద్ధి చెందే విధంగా, మరింత ఆధ్యాత్మిక శోభను సంతరించుకునే విధంగా కార్యక్రమాలన్నీ కూడా ముందు ఉంటాయని, మరి గత ప్రభుత్వం కనుక మనం చూసినట్టయితే ఈ బెజవాడలో ఎటువంటి ఏమీ లేదు. మరి ఇక్కడే ఒక మంత్రి గారు ఉన్నా కూడా ఎక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎక్కడ ఊసు కూడా కనబడే కావు. ఎప్పుడు రాజకీయ విమర్శలకి తావే తప్ప పనికి ప్రజలకి. విజయవాడ బెంజ్ సర్కిల్ ఈనాడు దగ్గర ఏర్పాటు చేసిన క్రాఫ్ట్ బజార్ ఎగ్జిబిషన్ కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఎలక్ట్రిక్ కారు దగ్ధమైన ఘటన ఆదివారం విజయవాడలో చోటు చేసుకుంది. కానూరుకి చెందిన వైద్యుడు గౌతమ్ రాజ్ ఎలక్ట్రిక్ కారులో ఆదివారం తాడేపల్లి వెళ్లి తిరిగి వస్తున్నారు. రాత్రి 8 గంటల సమయంలో బెంజ్ సర్కిల్ సిగ్నల్ దాటిన తర్వాత కార్ ఇంజిన్ నుంచి పొగలు రావడాన్ని గమనించి సర్వోత్తమ గ్రంథాలయం సమీపంలోని బస్టాప్ వద్ద కారు ఆపి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఇంతలో కారు దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు అదుపు చేశారు. సరిగ్గా ప్రమాదం జరిగిన ప్రదేశానికి ఈ క్రాఫ్ట్ బజార్ ఎగ్జిబిషన్ దగ్గరగా ఉంది. అయితే ప్రమాదం తప్పినప్పటికీ నిత్యం రద్దీగా ఉండే ప్రదేశాలలో ఎటువంటి కనీస అత్యవసర సదుపాయాలను పాటించకుండా ఎగ్జిబిషన్ నిర్వహించే వారిపై నెటిజన్లు మండిపడుతున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బెంగళూరు విజయవాడ ఎకానమిక్ కారిడార్ లో 4 గిన్నిస్ రికార్డులు సాధించడంపై అభినందనలు తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు. వేగంగా అత్యంత పొడవైన బీటూమిన్తో కూడిన 6 లైన్ల జాతీయ రహదారిని వేగంగా నిర్మించి గిన్నిస్ రికార్డును సాధించారని ప్రశంస. పోలవరం నల్లమల్ల సాగర్ లింక్ ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరాలను సుప్రీంకోర్టు డిస్పోజ్ చేయడంపై మంత్రి నిమ్మల రామానాయుడు స్పందన. వృధాగా సముద్రంలో కలుస్తున్న 3000 టీఎంసీల నీటిలో 200 టీఎంసీలు మాత్రమే వాడుకుంటామని స్పష్టంగా చెబుతున్నామని వ్యాఖ్య. ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఎటువంటి నష్టం లేదని ముందు నుండే మేం చెబుతూనే ఉన్నామని స్పష్టీకరణ. జాతీయ రహదారుల సమగ్ర ఆర్థిక వృద్ధికి జీవనాడులని బెంగళూరు, కడప, విజయవాడ ఆర్థిక కారిడార్ పనుల్లో 4 గిన్నిస్ రికార్డులు నమోదు కావడం రాష్ట్రానికి, దేశానికి గర్వకారణమని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా వెల్లడి. రికార్డుల సాధనలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపిన వైనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.